హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్గా ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైల్వేకి సంబంధించి ఆల్రెడీగా ప్రిపరేషన్ స్టడీ మెటీరియల్స్ కానీ అలాగే ప్రిపరేషన్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నీ కూడా మీరు చూసుకొని చదువుకోవచ్చు. ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైల్వే సంబంధించి గ్రూప్ అనేది సపరేట్గా ఉంది. ఆ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి ఇది ఆన్లైన్ అనేది 15/4/2024 నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్. సో లాస్ట్ డేట్ 24/5/2024. సో ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి. కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్ఐ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సుమారుగా 5,000 4,200 ప్లస్ 5,000 దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలు. మీకు శాలరీ బేసిక్ పే వచ్చేసరికి ఇనీషియల్ పే కానిస్టేబుల్కి వచ్చేసరికి 21,700 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ B1. సో ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ 4,208. అండ్ నెక్స్ట్ ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మోడిఫికేషన్ లింక్ అనేది ఉంటుంది. తర్వాత మీరు మోడిఫై చేసుకోవచ్చు. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత, అంటే మీరు మోడిఫికేషన్ లింక్లో చేంజ్ చేసుకోలేనివి ఏంటి అంటే మీ నేము, అలాగే మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేవి చేంజ్ చేసుకోలేము. డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా చేంజ్ చేసుకోలేము. సో ఇది ఫుల్గా అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇండియన్ అయి ఉండాలి. అండ్ క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకా యాక్చువల్ 25 కానీ 28 వరకు ఏజ్ పెంచడం అయితే జరిగింది. దీంతోపాటు SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 18 నుంచి 28 ఇయర్స్ వరకు అన్రిజర్వ్ మరియు EWS క్యాండిడేట్స్ 2/7/1996 నుంచి, OBC NCL 2/7/1993, అలాగే SC ST 2/7/1991, అలాగే రిమైనింగ్ ఎన్ని క్యాండిడేట్స్ 1/7/2006 లోపు, అంటే లోవర్ లిమిట్ అనమాట అది. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఈ ఇయర్లో పాస్ అవుతున్న వాళ్ళు, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్. ఇన్ కేస్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. అది ఓపెన్ 10th లేకపోతే ఏ 10th అయినా సరే నో ప్రాబ్లం. సో పాస్ అయితే చాలు. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్. రిమైనింగ్ 400 అనేది మీకు రీఫండ్ అనేది వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఎవరైతే CBTకి అపియర్ అవుతారో వాళ్ళకు మాత్రమే రీఫండ్ వస్తుంది. రిమైనింగ్ ఎవరికి కూడా రీఫండ్ రాదు. ఒకవేళ నువ్వు అటెండ్ అవ్వకపోతే రీఫండ్ అనేది రాదు. సో అపియర్ అయితే చాలు, మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మీ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్, మీకు 250 రూపీస్ కూడా రీఫండ్ అనేది వస్తుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి అందరికి కూడా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్లో పేమెంట్ అనేది ఉంటుంది. సో ఆర్పిఎఫ్ అనేది టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది మీకు వేకెన్సీస్. సో జోన్స్ వైజ్గా కూడా ఉంటుంది. మీకు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. ఇందులో ప్యాటర్న్ సిలబస్ అనేది 90 minutes టైము, 120 క్వశ్చన్స్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో యాజ్ పర్ నార్మలైజేషన్ ప్రకారంగా మీకు సెలక్షన్ అనేది ఇస్తారు. మినిమం పాస్ పర్సంటేజ్ అనేది అన్రిజర్వ్డ్, EWS అండ్ OBC వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి. SC STకి అయితే 30% రావాలి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సెకండ్ స్టేజ్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. దీనికి సిలబస్ ఎలా ఉంటుంది అంటే అర్థమెటిక్ 35 మార్క్స్కి ఇస్తారు,
జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్క్స్కి ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ అనేది ఎన్విరాన్మెంటల్ అరౌండ్ సొసైటీ అండ్ కరెంట్ ఈవెంట్స్, నెక్స్ట్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా రైల్వేస్ అనేసరికి జనరల్ సైన్స్ ఎక్కువగా ఉంటాయి. సో జనరల్ సైన్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్కి అయితే 1600 మీటర్స్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. ఓన్లీ రన్నింగ్ మాత్రం ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ 14 meters 14 feet లాంగ్ జంప్, హై జంప్ వచ్చేసరికి 4 feet అనేది ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800 meters రన్ అనేది ఉంటుంది. వాళ్ళు 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. సో క్రైటీరియా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి హైట్ మేల్ క్యాండిడేట్స్ అయితే 165 centimeters, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 centimeters, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 160 centimeters ఉంటే చాలు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 centimeters ఉంటే సరిపోతుంది. అండ్ వీటితో పాటు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అండ్ ఎక్స్పాండ్ 80 centimeters, ఎక్స్పాండ్ 85 centimeters, ఎస్సీ ఎస్టీకి అయితే 76.2, 81.2 ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ మెరిట్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు ఫస్ట్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. సో మీరు ఏ జోన్ అయితే మీకు దగ్గరలో అవైలబిలిటీగా ఉంటుందో ఆ జోన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఫెయిర్గా అవుతాయి. ఎటువంటి సెట్టింగ్స్ కానీ ఇలాంటి ఏవి కూడా అవ్వని క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మెడికల్ కూడా B1 మెడికల్ అనేది ఇవ్వటం జరిగింది. మీకు శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ 3577 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ వచ్చి చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి 3577, యూఆర్లో 1450, ఎస్సీలో 536, ఎస్టీలో 268, ఓబీసీలో 966, ఈడబ్ల్యూఎస్లో 357 టోటల్గా ఉన్నాయి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి యూఆర్లో 256, ఎస్సీ 95, ఎస్టీ 47, ఓబీసీ 170, ఈడబ్ల్యూఎస్ 63 టోటల్గా 631 ఈ వేకెన్సీస్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఓన్లీ 10th పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. కాకపోతే హైట్ ఉన్నవాళ్ళు మాత్రం 10th పాస్ అయ్యి అండ్ హైట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, హైట్ ఉన్నవాళ్ళు పక్కగా అప్లై చేయండి. ఫీమేల్ క్యాండిడేట్స్ 157 ఉంటే ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు కానిస్టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మామూలుగా స్టేట్లో ఉన్న కానిస్టేబుల్స్ కన్నా రైల్వేకి సంబంధించి కానిస్టేబుల్ అనేది చాలా చాలా బాగుంటుంది. జాబ్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట జాబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.